హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ మధ్య నేను అన్ని మనీ సేవింగ్ టిప్స్ అయితే పెడుతున్నాను కదా! వ్లాగ్ పెట్టి చాలా రోజులైంది అని చెప్పి ఇలా వ్లాగ్ అయితే షూట్ చేశానండి. ఇక పిల్లలకు సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేశారు. ఏప్రిల్ 30th వరకు మాకైతే ఆన్‌లైన్ క్లాసెస్ అయితే అయ్యాయి. సరే. ఇక మే ఫస్ట్ నుంచి హాలిడేస్ కదా అని చెప్పి మార్నింగే లేపి వాడిని బీచ్‌కి తీసుకొని వెళ్ళాను. బెంగుళూరు నుండి చెల్లి, బాబు కూడా వచ్చారు. ఇక మా వాళ్ళకి హాలిడేస్ కనుక ఇంక మా రొటీన్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక పిల్లలకు సమ్మర్ హాలిడేస్‌ని ఎలా ప్లాన్ చేస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా చాలా వాల్యుబుల్ అండి. నాకు చాలా సపోర్టివ్‌గా, ఎంకరేజ్‌గా ఉంటుంది. ఇక మార్నింగ్ 5 అయ్యేటప్పటికి బీచ్‌లో అయితే ఉన్నాము సన్‌రైజ్ చూడటానికి. బీచ్‌లోని సన్‌రైజ్ చూస్తే ఎంత బావుంటుందో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూస్తున్నారా? అక్కడ చిన్నగా సన్‌రైజ్ అనేది అవుతూ ఉంది. సూర్యకిరణాలనేవి బీచ్ మీద పడుతూ ఉంటే అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. మేమైతే తెన్నేటి పార్క్ దగ్గర ఉన్న బీచ్‌కైతే వెళ్ళామండి. అక్కడ చాలా బావుంటుంది బీచ్ అనేది. అక్కడ కంటే ఇంకా ముందుకు వెళ్తే ఇంకా బావుంటుంది. అక్కడ ఇంకా ఓపెన్ ప్లేస్ అనేది ఉంటుంది. ఆహ్, ఇంకా బీచ్‌లో ఆడుకోవటానికి కూడా చాలా బావుంటుంది. ఇక బీచ్ నుండి వచ్చేటప్పటికి మాకు 6:30 అయిందండి. ఇంకా ఇంట్లో అన్ని డోర్స్‌ని ఓపెన్ చేయాలి కదా! బ్యాక్ డోర్‌ని కూడా నేను ఓపెన్ చేసేసుకుంటున్నాను. అక్కడ ఉండే మొక్కలను వాటిని చూసుకొని, వాటికి నీళ్లు పోసి, ఇంకా వాటికి కూడా కేర్ తీసుకోవాలి కదండీ! సమ్మర్ వచ్చేసింది. మనమే డీహైడ్రేట్ అయిపోతున్నాము అనంటే, మొక్కలకు కూడా నీళ్ళనేవి ఎక్కువగా ఉంటూ ఉండాలి. ఈ ఎండాకాలంలో ఉదయం లేచిన వెంటనే మొక్కలకు నీళ్లు వేయడం అనేది అలవాటు చేసుకున్నాను. మామూలుగా అయితే రోజుకు 2 పూటలు మాత్రమే నీళ్లు వేస్తాను మొక్కలకు. కానీ ఈ ఎండాకాలంలో మాత్రం 3-4 సార్లు కూడా నేను వేస్తూ ఉంటాను. ఇక బాల్కనీలో మొక్కల పని అయిపోయిన తర్వాత వీధి గుమ్మం వైపు వచ్చేసానండి. మెయిన్ డోర్ వైపు. అక్కడ గుమ్మం అంతా తుడిచేసుకొని కొంచెం నీళ్లు జల్లి ముగ్గు పెట్టేశాను. తర్వాత ఇంట్లో ఉన్న కిటికీలన్నీ కూడా ఓపెన్ చేసేసానండి. కిటికీ డోర్స్ అన్నీ కూడా ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి చక్కగా వస్తుంది కదా! ఇక మార్నింగ్ రొటీన్ అనేది కామన్ కదండీ! కాకపోతే ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ అంటే మాత్రం కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోతే మాత్రం ఎప్పటి పనులప్పుడు అయిపోతాయి. ఎక్కడి వస్తువులు అక్కడనే ఉంటాయి. ఇంకా మనకు కొంతలో కొంత టైమైనా రెస్ట్ తీసుకోవడానికి దొరుకుతుంది. ఇక పిల్లలకు హాలిడేస్ వచ్చాయి అంటే, అందులో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి అంటే మాత్రం ఇంట్లో మనం ఎన్ని పనులు చేసినా ఎక్కడి వస్తువులు అక్కడే ఉంటాయి. ఎక్కడి పనులు అక్కడే ఉంటాయి. హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇల్లేంటి ఇలా ఉంది? మార్నింగ్ నుండి ఏం చేశావు అని అడుగుతారు వాళ్ళు. కానీ ఒక్కరోజు వాళ్ళు పిల్లలను చూసుకోమంటే మాత్రం చూసుకోలేరు. ఇంటిని మేనేజ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకంత ఓర్పు ఉండదు కనుక. పిల్లల్ని ఒక్క గంట వాళ్ళ దగ్గర ఉంచి వెళ్ళండి. అయ్య బాబోయ్! అని అంటారు. సమ్మర్ హాలిడేస్ అనేవి పిల్లలకు మాత్రమే. తల్లులకు మాత్రం కాదు. పిల్లలతోని టైమ్ స్పెండ్ చేయాలి అని అనుకుంటాము. కానీ వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టేటప్పటికే అయిపోతుంది. ఇంటిని వాళ్ళు ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టుకుంటే మనకు కొంత టైం మిగులుతుంది. కానీ వాళ్ళు పిల్లలు కదా అండి! మనం ఎంత చెప్పినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సమయంలో వాళ్ళు వదిలేస్తారు. మనకు రోజు ఒక టైమ్ టేబుల్ అనేది అలవాటైపోతుంది. కానీ పిల్లలకు సెలవు అంటే మాత్రం కొంచెం మనకు బద్ధకం అనేది వచ్చేస్తుంది కదా! ఆ బద్ధకాన్ని మనం పక్కన పెట్టాము అనుకుంటే మాత్రం చాలా పనులయిపోతూ ఉంటాయి. మనకు రెస్ట్ తీసుకునే సమయం దొరుకుతుంది. పిల్లలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి కూడా మనకు వీలవుతుంది. లాస్ట్ ఒక వీడియోలో నేను చెప్పాను కదా అండి! నేను ముందుగానే అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుంటాను. డీప్ క్లీనింగ్ అనేది. మే, ఏప్రిల్, జూన్ అనేది నేను రెస్ట్ తీసుకుంటాను అనేది. డీప్ క్లీనింగ్ అయితే నేనిప్పుడు చేయటం లేదు కానీ, నార్మల్‌గా నేను క్లీన్ చెయ్యకపోతే మాత్రం అది కూడా 2, 3 రోజులు క్లీన్ చేయకపోతే ఎంత డస్ట్ పేరుకుపోతుందో మీరే చూసారు కదా! ఏప్రిల్ ఎండింగ్ అంతా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
పిల్లలకు కష్టంగా ఉంటుంది అని మా స్కూల్ వాళ్ళైతే ఆన్‌లైన్ క్లాసెస్ పెట్టారండి. వైజాగ్‌లో ఇంకా కొన్ని స్కూల్స్ అయితే ఆన్‌లైన్ క్లాసెస్ కండక్ట్ చేశారు. ఇక మీకు తెలియనిదేముంది? ఆన్‌లైన్ క్లాసెస్ అంటే పిల్లల పక్కన మనం కూర్చోవాల్సిందే. స్కూల్‌కి వెళ్ళిపోతే ఒక పద్ధతిగా, ఒక ప్లానింగ్‌గా మనకు పనులన్నీ అయిపోతూ ఉంటాయి. కానీ పిల్లలు ఇంట్లో ఉంటే సగం పనులు పోస్ట్‌పోన్ అవుతాయి అని ముందే అనుకున్నాం కదా! ఆన్‌లైన్ క్లాసెస్ అంటే వాళ్ళతోనే మనం కూర్చోవాలి. మార్నింగ్ 8:00కి క్లాస్ స్టార్ట్ అయితే మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. ఇక నేను ఏ పనులని చేసుకోగలను? తనని వదిలి వెళ్తే వాళ్ళు క్లాసెస్ వింటారా? నోట్సెస్ అనేవి వాళ్ళు కరెక్ట్‌గా రాసుకోగలరా? లేదు కదా! సో, మనం వాళ్ళతోనే టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళతో పాటు మనం కూడా ఆన్‌లైన్ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అటువంటి టైంలో మనం వంట అనేది ఎక్కువగా పెట్టుకోకుండా ఈజీగా అయిపోయినవి మాత్రం చేసుకోవాలి. ఇక ఆన్‌లైన్ క్లాసెస్ అయిపోయాయి. ఇంకా స్కూల్‌కి కూడా హాలిడేస్ ఇచ్చేశారు. ఇప్పుడు మాకు ప్రాజెక్ట్ వర్క్స్ అనేవి ఇచ్చారండి. ఈ ప్రాజెక్ట్ వర్క్స్ ఎందుకిస్తారో నాకు అర్థం కావటం లేదు కానీ, చాలా కోపం వస్తుంది అండ్ బాధ కూడా వస్తుంది. ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేది పిల్లలకా? పెద్దలకా అండి? పిల్లలు వాళ్ళకి వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ అనేది చేయలేరు కదా! వాళ్ళు చేసుకోగలిగిన ప్రాజెక్ట్ వర్క్స్‌నయితే ఇస్తే బావుంటుంది. అంటే వాళ్ళ సబ్జెక్ట్‌కి రిలేటెడ్‌గా. కానీ ఇక్కడ మనం గూగుల్‌లో సెర్చ్ చేసుకొని, ప్రింటౌట్స్ తీసుకొని, వాటికి మళ్ళీ డెకరేట్ చేసి, వాటిని మళ్ళీ కవర్ పేజెస్ రెడీ చేసుకొని, చాలా తతంగం ఉంటుందండి. అవి పిల్లలైతే చేయరు కదా! అవి పేరెంట్స్ అయితే చేస్తాము. సో, అవి వాళ్ళకి అర్థం కాదా స్కూల్ వాళ్ళకు? ఈ సమ్మర్ హాలిడేస్‌లోని మనకు చాలా ప్లానింగ్స్ అనేది ఉంటాయండి. కొంతమంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. కొంతమంది ట్రిప్స్ వెళ్తారు. దేవాలయాలకు టూర్స్ వేసుకుంటారు. చాలా ప్లానింగ్స్ అంటూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ డేస్ పిల్లలకు హాలిడేస్ ఒస్తాయి కనుక. లేదు కొంతమంది ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలి అని చూస్తూ ఉంటారు. పిల్లలకు కొంచెం ఎండల్లో తిప్పకుండా రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళకు రెస్ట్ ఇవ్వాలి అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటే, మనం ఈ గూగుల్‌ని సెర్చ్ చేసుకొని ప్రింటౌట్స్ కని బయటికి వెళ్ళి, ఎండల్లో వెళ్ళి చేయాలి అనంటే కొంచెం కష్టమే కదా! ఈ 1 వీక్ ఆన్‌లైన్ క్లాసెస్‌కి నేనైతే ఇంటి క్లీనింగ్ కాదు కదా! వంట కూడా సరిగ్గా చేయలేదండి. అంటే నేను ఆహ్, 2, 3 రకాల్లా కాకుండా ఏదో ఈజీగా అయిపోయేటట్టు అన్నం, పప్పు, కూర అలా చేసేసి గబగబా పెట్టేసేదాన్ని. అక్కడ వంట చూసుకోవాలి, ఇక్కడ బాబు క్లాసెస్ చూసుకోవాలంటే కొంచెం కష్టమే అయింది నాకు. ఎవరు మనకు హెల్ప్ అనేది చేయరు కదండీ! ఇంట్లో ఉండేది మనమే కనుక, మనకు ఈజీగా అయిపోయే మెథడ్స్ అనేది ఇలాంటి టైంలో మనం వెతుక్కుంటూ ఉండాలి. ఇక హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కనుక నేనైతే కొంచెం క్లీనింగ్ అనేది చేసుకుంటున్నానండి. ఎందుకంటే పైపైన డస్టింగ్ అనేది చేసుకోకపోతే చాలా చిరాకుగా అనిపిస్తుంది. అండ్ డస్ట్ కూడా ఎక్కువగా ఉంది. చూస్తున్నారా టీవీ యూనిట్ అంతా కూడా ఎంత డస్ట్ అయితే వచ్చేసిందో. అందులోని మాది టీవీ పెట్టే బ్యాక్‌న ఉండే బోర్డ్ అంతా కూడా వైట్ కలర్ కదండీ! చాలా ఎక్కువగా కనిపిస్తోంది డస్ట్ అయితే మాత్రం. అలా ఉండటం వలన మనకే కదండీ హెల్త్ ప్రాబ్లమ్స్. మనం డీప్‌గా క్లీన్ చేసుకోకపోయినా పైపైనైనా క్లీన్ చేయాలి కనుక నేనొక క్లాత్ తీసుకొని అది పొడి క్లాతేనండి. దాంతో మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా టీవీ యూనిట్ పైన మనం అన్నీ పెడుతున్నాం కదండీ! అవన్నీ తీసేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. చూస్తున్నారా అవన్నీ కూడా మా బాబు వేసిన డ్రాయింగ్స్ అండి. వాడికి చాలా ఇంట్రెస్ట్ డ్రాయింగ్ అనేది. తనకు ఈ సమ్మర్ హాలిడేస్‌లో డ్రాయింగ్ క్లాసెస్ అయితే జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. చూస్తాను ఈవినింగ్ టైమ్‌లో ఏవైనా క్లాసెస్ ఉంటే మాత్రం జాయిన్ చేస్తాను. ఇక స్విచ్ బోర్డ్స్‌ని కూడా బాగా క్లీన్ చేసేసుకున్నాను. అది కూడా పొడి క్లాత్‌తోనే నేను క్లీన్ చేస్తున్నానండి. డీప్‌గా అయితే నేనేమి క్లీన్ చేయట్లేదు. ముందుగానే చెప్పాను కదా! కొంచెం పైపైనగా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. తర్వాత దానికి అక్కడ మా బాబు వేసిన డ్రాయింగ్ అనేది నేనక్కడ పెట్టేస్తున్నాను. టీవీ వైర్‌కి కూడా చాలా డస్ట్ ఉందండి. మీకు చూపిస్తాను చూడండి. ఎంత డస్ట్ ఉందంటే మరీ 1 వీక్ చేయకపోతే ఇంత డస్ట్ ఉంటుందా? ఇంత డస్ట్‌లో నేనుంటున్నానా అనేది నాకే చిరాకుగా అనిపించింది. ఇక రోజు చేసేసుకోవాలనుకున్నాను ఎప్పటిదప్పుడు. ఏదో ఒక టైం చూసుకొని ఒక 15 మినిట్స్ అయినా మనం టైం స్పెండ్ చేసుకోవాలి. తర్వాత ఇక నేను బ్లింకిట్ నుండి అయితే కొన్ని ఆర్డర్ పెట్టుకున్నానండి. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా! వాళ్ళకు స్నాక్స్ అనేవి ఇంకా ఎక్కువగా చేస్తూ ఉండాలి మనం. తర్వాత చెల్లి కూడా వచ్చారు కదా! తను టీ అయితే కొంచెం తాగుతూ ఉండి రోజుకి ఒక్కసారి తాగుతదనమాట. ఇక ఈవినింగ్ స్నాక్స్‌కి పిజ్జా కావాలా, పాస్తా చేయనా అని అడిగితే పిజ్జా కావాలి అన్నారండి. ఇంకా బ్లింకిట్ నుంచి నేను తెప్పించాను కదా! పిజ్జా బేస్ అనేది. ఇంట్లో ఎలానో చీజ్ కొంచెం ఉంది. నేను ఇంకా బ్లింకిట్‌లో నుండి కూడా చీజ్ కొంచెం తీసుకొనొచ్చాను. ఆర్డర్ పెట్టాననమాట. సో, వాటితో పాటు నేను ఇంట్లో ఉన్న స్వీట్ కార్న్‌తో పిజ్జా అయితే చేసి వాళ్ళకిచ్చేసాను. ఇక చెల్లికి టీ ఇచ్చేసాను. ఇక ఆన్‌లైన్ క్లాసెస్‌కి చెప్పాను కదండీ! చూడండి పిల్లలు వింటారా?
టీచర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మా వాళ్ళు ఎలాగా వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, ఒక్క దగ్గర కూర్చోలేరు కదండీ వాళ్ళు. ఇంట్లో మనం అటు ఇటు తిరిగితే. నేను అటువైపు వెళ్ళాను అనంటే మాత్రం మా వాడు ఏం చేస్తాడో ఆహ్, చెప్పలేమనమాట. టీచర్ ఏం చెప్పారనేది మనకు కూడా తెలియదక్కడ. ఇంట్లో అనుకోండి టీచర్ అందరిని చూస్తారు కానీ భయం ఉండి వాళ్ళు టీచర్ చెప్పింది నోట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆన్‌లైన్ క్లాసెస్‌లో అలా ఉండదు కదా! తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే షాప్‌కి వెళ్ళామండి. చెల్లి, బాబుని తీసుకొని నేను, బాబు, చెల్లి, బాబు వెళ్ళాము. అక్కడ చెల్లి డ్రెసెస్ తీసుకుంది. తరువాత ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉందండి వైజాగ్‌లోని నైట్ అయితే. ఇక చూస్తున్నారా మేడ మీదకి వచ్చాము. ఫ్లైట్ అనేది ఎంత బాగా వెళ్తుందో. మాకు చాలా దగ్గర అండి ఎయిర్‌పోర్ట్ అనేది. సో, అక్కడ చూస్తే ఇంకా ఏదో మేము ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాము అన్నట్లుంటుంది. మార్నింగ్ టైమ్ అయితే ఒక 10 మినిట్స్‌కి, 15 మినిట్స్‌కి ఒక ఫ్లైట్ వెళ్తూనే ఉంటుంది. సౌండ్ వస్తూనే ఉంటుంది. అందుకనే ఒక్కోసారి నేను వాయిస్ ఓవర్ అయితే నైట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కానీ ఇక్కడ మాకు మెయిన్ రోడ్ దగ్గర అవ్వటం వల్ల ట్రాఫిక్ సౌండ్ కూడా వస్తుంది. ఏమి అనుకోకండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. తర్వాత నెక్స్ట్ డే కూడా మార్నింగ్ మళ్ళీ బీచ్‌కి తీసుకొని వెళ్ళాము. ఈసారి తెన్నేటి పార్క్ కాకుండా అక్కడ వ్యూ పాయింట్ అని ఉంటుందండి. అక్కడికి వెళ్ళాము. అక్కడైతే ఇంకా కొంచెం బావుంటుంది పిల్లలు ఆడుకోవటానికి. ఇక నీటిలో ఎక్కువ ఆడుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారండి. అందుకనే వాళ్ళను ఒడ్డున మాత్రమే కూర్చొనిపెట్టాను. కొంచెం ముందుకు కూడా వెళ్ళనివ్వలేదు. వాటర్ అనేది ఫ్లో అక్కడి వరకు వస్తుంది కదా! వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారండి అలా ఆడుకోవటానికి. మన వైజాగ్‌లో ఉన్న వాళ్ళకి బీచ్ అనేది ఒక వరమనే చెప్పుకోవాలి. కానీ మనమే దాన్ని పొల్యూట్ చేసేస్తున్నామండి. చెత్త అంతా వేసేసుకొని ఆహ్, చాలా గలీజ్‌గా మనమే చేసేస్తున్నాం బీచ్ అంతా కూడా. ఒకప్పుడు ఎక్కడో వరకు నడుచుకొని వెళ్ళేవాళ్ళం అండి. కానీ అది ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చేస్తోంది బీచ్ అనేది. ముందుకు వస్తుందని కాకుండా దాంట్లో ఉన్న డస్ట్ అనేది కూడా అంటే మనం వేసిన వేస్టే బీచ్‌లోకి అంతా ఒడ్డుకొచ్చేస్తున్నప్పుడు అక్కడ నడవటానికి కూడా చాలా చిరాకనిపిస్తోంది. సో, ఇక్కడైతే కొంచెం క్లీన్‌గానే ఉందండి. పిల్లలు ఆడుకోవడానికి అది బాగానే ఉంది. వాళ్ళు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. రోజు ఇలాగ మార్నింగ్ టైమ్‌లోని బీచ్‌కి తీసుకొని వెళ్ళి వాకింగ్‌కైతే వెళ్తాము. ఇలా వీకెండ్స్‌లో మాత్రం వాళ్ళను ఇలా ఆడుకోవడానికి అలౌ చేస్తాం మేము. కానీ సమ్మర్ హాలిడేస్ స్టార్టింగ్ కనుక నేనైతే వాళ్ళకి ఆడుకోవడానికి అలౌ చేశాను. మళ్ళీ చెల్లయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారు. తన ఆఫీస్‌కి ఉంది తనకు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అన్ని డేస్ ఇవ్వటం లేదు కదా! ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకు, ఐటీ వాళ్ళకు. సో, తను వెళ్ళిపోతుంది. అందుకనే ఇంకా రోజు కూడా ఇంకా బీచ్‌ని వెళ్ళి మనం అక్కడ టైమ్ స్పెండ్ చేసుకొని ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. వైజాగ్‌లో ఉండేవాళ్ళు మీరు ఎంతమంది సమ్మర్ హాలిడేస్‌కి రోజు బీచ్‌కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు, టైమ్ స్పెండ్ చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మీరు సమ్మర్ హాలిడేస్‌కి పిల్లలకు ఎలా ప్లాన్ చేస్తున్నారు? సమ్మర్ హాలిడేస్‌ని ఎలా టైమ్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? అనేది కూడా నాకు కామెంట్ చేసేయండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారు అనంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది కదా అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోస్ అనేవి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక నేను వీక్లీ 3 వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. 2 వీడియోలు మనీ సేవింగ్ టిప్స్ అయితే పోస్ట్ చేస్తానండి. వీక్లీ 1 వీడియో అయితే వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక పిల్లలకి మీ ఇంటికి తీసుకొని వెళ్ళిపోదాము అనుకునేటప్పటికి వాళ్ళ ఫేసెస్ చూసారా ఎలా చేంజ్ అయిపోయినాయో. మా చిన్నోడైతే ఇంక బీచ్‌ని వదిలి రానని గోల పెట్టాడు. కానీ మేమైతే బలవంతంగా తీసుకొని వెళ్ళాము. ఎందుకంటే ఇంక ఎండ వచ్చేస్తుందండి. 6:30కే చూసారా ఎంత ఎండగా ఉంటుందో. థాంక్ యూ ఫర్ వాచింగ్.